జగన్మోహన్ రెడ్డి పాలనలో వైసీపీ నేత అలాగే వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆర్టీసీ భూముల మీద కన్నేశారని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని టెండరింగ్ వ్యవహారాన్ని ఆయన అపహాస్యం చేశారు అంటూ టెండర్లు వేయడానికి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో అధిక ధరకి కోట్ చేసిన వారిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెదిరించేవాడు, ఆ టెండర్ ప్రక్రియను ఆయనే సొంతం చేసుకునేవాడు అంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కొన్ని ఆరోపణలు గుప్పమంటున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడుతాం. దుర్గారు నమస్తే. నమస్తే. దుర్గారు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆర్టీసీ భూముల మీద కన్నేశారని, ఆయన ఆర్టీసీ భూముల టెండర్ల వ్యవహారంలో కొన్ని అవకతవకలు చేశారు. ఈ టెండర్ల విషయంలో ఎవరైతే ఎక్కువ ధరకి కోట్ చేస్తారో వారిని అధికారాన్ని అడ్డం పెట్టుకొని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెదిరించేవాడని, ఆ టెండరింగ్ వ్యవహారాన్ని ఆయనే అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేజిక్కించుకునేవాడు అంటూ ఆయన మీద కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు ఒంగోలు ఆర్టీసీ బస్ స్టాండ్ పరిసరంలో అంటే పక్కనే ఒక 20 సెంట్ల భూమి ఎంత ఉందండి. ఓకే. అది ఈయన ఒక మాల్ తోటి ఒప్పందం చేసుకుని ఈయన ఆ బిల్డింగ్ కట్టడం మొదలు పెట్టారు. సో అక్కడ ఎమ్మెల్యే అక్కడ జనసేన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రియాజ్ అని ఆయన అభ్యంతరం తెలిపారు. దాన్ని తెలిపాక దీని మీద మొత్తం విషయం బయటకు వచ్చింది మనకి. ఇట్లా 70 ప్రాంతాల్లో ఈయన ఇట్లా టెండర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 70 ప్రాంతాల్లో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అసలు టెండర్ ప్రక్రియను ప్రారంభించే వాళ్ళని అధికారులతో, తర్వాత ఎవరైనా అధిక ధర గనక కోట్ చేయడానికి వస్తే ఈ టెండరింగ్ ప్రక్రియలో వాళ్ళని బెదిరించేవాడని, ఆ టెండరింగ్ వ్యవహారంలో అతనే వేలు పెట్టి మొత్తం చూసుకునేవాడు అంటూ ఆయన మీద ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఏంటి, నిజంగా బెదిరింపులకు పాల్పడ్డాడు? అంటే ఇప్పుడు ఈ ఆర్టీసీ భూములన్నీ కూడా చాలా కాస్ట్లీ భూములు కదండి. సో అందుకని ఈయన ఏం చేశాడంటే ఆర్టీసీ భూములు ఎక్కడున్నాయో చూసిన ఒక 70 ప్రదేశాల్లో అనమాట మొత్తం టెండర్లు ఆహ్వానిస్తారు కదా. ఆహ్వానించినప్పుడు ఎవరైతే ఎక్కువ కోట్ చేస్తారో వాళ్ళని బెదిరించారు, వాళ్ళు టెండర్లో పాల్గొకుండా చేశారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఈ ఒంగోలుదే ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నెలకి 1,80,000 రెంట్ అనమాట. సో దాన్ని ఈయన 2.5 లక్షలకి అంటే 2.5 లక్షలకి కొడుకు పేరున తీసేసుకున్నాడు ఈయనని. అంటే ఇప్పుడు ఈ మొత్తం ఈ టెండర్ ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈయనే చేజిక్కించుకున్నారు. ముఖ్యంగా కొడుకు పేరుతోటే అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఈయన చేసిన అక్రమం ఏంటంటే అసలు ఆర్టీసీ ల్యాండ్స్ పోనీ అంటే ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఆదాయం వస్తుంది ప్లస్ అభివృద్ధి జరుగుతుంది. అంటే ఇప్పుడు మాల్స్ అవి పెడితే అంతే కదా, రెంట్ వస్తుంది ఓ పక్క ప్రజలకి కావాల్సినవన్నీ ఒక చోట అమరుతాయని ఏమైనా ఒక ఆలోచన కావచ్చు. అంతవరకు బాగుంది. కానీ ఎప్పుడైతే ఇప్పుడు దీన్ని తను సొంతం చేసుకున్నాడో, ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారట, ఒక మహిళ ఒక ఆవిడ ఉన్నారట, అలాంటి వాళ్ళని బెదిరించి వీళ్ళు సో ఎక్కడికక్కడ బెదిరింపుల ప్రక్రియ ఇది మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటుంది అదే కదా. చెవిరెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ బెదిరింపులే కదా. ఇప్పుడు సక్రమంగా మీరు ఏమైనా చేయండి, కానీ ఒక ఎమ్మెల్యేగా ఆ రోజుల్లో ఉండి మీరు ఈ రకంగా చేయటం తప్పు కదండి. అది ఏ పార్టీ అని కాదు, వీళ్ళు వైసీపీ వాళ్ళ ఇంకొకళ్ళ మనకు అనవసరం. కానీ ఒక ఎమ్మెల్యే స్థాయి మనిషి ఇలా బెదిరింపులకు పాల్పడి మొత్తం అన్ని నేనే చేజిక్కించుకోవాలి, మొత్తం అంతా నేనే బాగుపడాలి అనుకుంటే సామాన్య మానవుడు ఏమైపోతాడు? ఇవన్నీ వీళ్ళు ఆలోచించట్లా. ఇప్పుడు వైసీపీలో జరుగుతున్నది ఇదే, జరిగింది ఇదే. వాళ్ళు నష్టపోయి ఈరోజు ఓట్లు తెచ్చుకోకపోవటానికి కూడా కారణం ఇదే. ఈ బెదిరింపుల వల్ల ప్రజలు అసలు తిరగబడ్డారు ఒక రకంగా. అంటే ఓటు ద్వారా వాళ్ళ కోపాన్ని చూపించారండి. సో ఇది చేజేతిలో చేసుకున్నదే వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఒక్కొక్కటి ఇంకా బయటకు వస్తున్నాయి కదా, మనం చూసాము. జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లు చూసాము, మళ్ళీ మొన్న ఇంకో ప్యాలెస్లు బయటకు వచ్చాయి. ఇంకా ఆయన మొత్తం ఎన్ని జిల్లాల్లోనూ ఇట్లా కట్టించుకుంటున్నారని మనం విన్నాము. సో వన్ బై వన్ ఇంకా ఎన్ని వస్తాయో మనం చెప్పుకున్నదే జరుగుతోంది అక్కడ. మనం ఆల్రెడీ కూటమి రాగానే మనం ఏం చెప్పామంటే, కూటమి రాకముందు చెప్పాము, వచ్చాక చెప్పాము. వీళ్ళకి ముందుంది కూటమి వాళ్ళకి ఇప్పుడు ఒక్కొక్క శాఖలో ఏమేమి ప్రక్షాళన చేయాలో, ఎంతెంత అవినీతి ఉందో మనం ముందే మాట్లాడుకున్నాం కదండి. ఈరోజు అదే జరుగుతోంది. ఓకే, అసలు ఎంత మేరకు అవినీతికి పాల్పడి ఉండొచ్చు, ఎంత మేరకు అవకతవకలు చేసి ఉండొచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అంటే ఏం చెప్తారు? ఇది మన కోట్లలోనే ఉంటుందండి. ఇప్పుడు ఒక స్థలాన్ని
కనీసం వీళ్ళు 99 సంవత్సరాలు లేకపోతే ఒక 30 సంవత్సరాలు అట్లా లీజులకు తీసేసుకుంటారండి. అంటే ఇంకా వీళ్ళ పేరుని వీళ్ళ తరం నెక్స్ట్ తరం అట్లా వెళ్ళిపోతుంది కదా. సో ఇంకా అది ఎవరు ముట్టుకోవటానికి ఉండదు. దాని మీద వచ్చే ఆదాయం వీళ్ళకి వస్తుంది కదా. అది మీరు లెక్క కట్టండి, మన లెక్క కూడా అందదు. అది కోట్లలోనే ఉంటాయి అవన్నీ కూడా. సో ఇవన్నీ ఆలోచించుకుని వాళ్ళు చేస్తారు ఈ పనులన్నీ కూడా. ఒంగోలులో అంటే జనసేన అభ్యర్థి లేకపోతే జనసేనకు సంబంధించినటువంటి నేత ఎవరైతే ఉన్నారో రియాజ్, అతని వల్ల ఆ వ్యవహారం అనేది వెలుగులోకి వచ్చింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 70 ప్రాంతాల మీద కూడా, అంటే 70 ప్రాంతాల్లో ఉన్న ఆర్టీసీ స్థలాల మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కన్నేశాడు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అవి ఎలా బయటకు వచ్చాయి అంటే అదే ఇప్పుడు ఒకటి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా దాని మీద దృష్టి పెట్టారండి. ఇవాళ దామచర్లు అదే కదా చెప్పారు. సో మేము దీన్ని వదిలిపెట్టాము, ఈ భూమిని వెనక్కి తీసుకుంటాం అని అన్నారు. సో టీడీపీ కూటమి ఏదైతే ఉంది ఇప్పుడు ఆ మంత్రి ఎవరైతే ఉంటారో కన్సర్న్ మినిస్టర్, ఆయన దృష్టి పెట్టాలి, పెట్టి వీటన్నింటినీ కూడా వెనక్కి తీసుకునే ప్రక్రియ ఏంటి ఇవన్నీ కూడా చూడాలన్నమాట. చూసి మళ్ళా టెండర్స్ ని పిలిచి మళ్ళా దీన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పి ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది ఇవన్నీ కూడా. సో ఏది ఏమైనా ఇప్పుడు ఒక స్టార్టింగ్ అనేది అంటే ఇప్పుడు ఒక ప్రారంభం ఇది ఈ అవినీతి మీద. సో చెవిరెడ్డి ఇంకేమేమి అక్రమాలు చేశారో, వాళ్ళ కొడుకు పేరుని ఏం చేశారో మనకు తెలియదండి. సో అవన్నీ కూడా బయటకు వస్తే అప్పుడు దాని మీద చర్యలు ఉంటాయి. ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఒకవేళ కనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిజంగా అవినీతికి పాల్పడ్డాడు, ఈ వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డాడు అని తెలిస్తే ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? మనకి సెక్షన్స్ తెలియదండి, సెక్షన్స్ అయితే తెలీదు, కానీ డెఫినెట్గా ఆయన మీద కేసులు పెడతారు. కేసులు ప్రూవ్ అయితే జైలుకి వెళ్ళాలి. ఇవన్నీ లాంగ్ ప్రాసెస్, ఒక రోజులో జరిగేవైతే కాదు. వాళ్ళకి టైం ఎలాగా వాళ్ళు తీసుకుంటారు. ఏదేమైనా ప్రక్షాళన అయితే జరగాలండి. కక్షలు కార్పణ్యాలు ఎవరి మీద అవసరం లేదు. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళు ఏం చేయగలరో చెయ్యాలండి అంతే. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చినటువంటి టెండర్లు ఏవైతే ఉన్నాయో, వేసినటువంటి టెండర్లు, వీటిని మళ్ళీ రీటెండరింగ్ చేసేటువంటి ప్రక్రియ జరగబోతుందా? అవి క్యాన్సిల్ చేయబోతున్నారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా చేస్తారు కదా. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. మేబీ నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు. మొత్తం ఇవన్నీ ప్రాసెస్ చూసుకుని ఎక్కడెక్కడ జరిగాయి వాటి మీద విచారణ చేసి అధికారులతోటి మాట్లాడి, అప్పుడు అధికారులు ఇప్పుడు ఉన్నారా, కొనసాగుతున్నారా లేదా, వాళ్ళని తీసేయాలి. ఇప్పుడు అధికారులతో కూడా ఉంటుంది కదండి. ఇప్పుడు అధికారులు తప్పు చేశారంటే బికాజ్ ఆఫ్ ఎమ్మెల్యే కదా, వాళ్ళు ఒత్తిడికి లొంగి చేస్తారు. చేసినప్పుడు ఎవరెవరు చేశారు, ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరిది ఉంది, ఇవన్నీ బయటకు వచ్చేసరికి ఇవంతా టైం పడతాయి. ఓ నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు. ఎప్పుడు పట్టినా కూడా చట్టపరంగా చర్యలు అయితే తీసుకోవాలండి. ఎవరిని వదలకూడదు. ఇప్పుడు ఎవరు చట్టం ముందుకు పెద్దవాళ్ళు కాదు, గొప్పవాళ్ళు కాదు. కాబట్టి తెలుగుదేశం ఆల్రెడీ మేము చూస్తాము అన్నారు, జనసేన కూడా చూడాలి అని అంటున్నారు, ఈవెన్ బీజేపీ కూడా అన్నారు. కాకపోతే ఏది జరిగినా కూడా న్యాయబద్ధంగా జరగాలని మనం కోరుకుందాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.